మేడిపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. సీనియర్ల ర్యాగింగ్ కారణంగా సాయి తేజ ఆత్మహత్య చేసుకోవడంతో 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో శివకుమార్, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయి ప్రసాద్ అనే 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. मंडर लागे थी कुछ 4-5 जाबर అన్నాను ఒక మండర్ అడ్డర్ అని మారేచే ఒక పిసాలే రేజ్ మార్కంతి మన ఆచర ఆగ్రో కోని బా కొనుకో చిన్న బాబు అన్నాకచే ఇప్పటికే సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు భరించలేక సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మేడిపల్లిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో. దీనికి సంబంధించి పోలీసులు 5 అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 3 ఎవరైతే సాయి తేజను తీవ్రంగా వేధించారో, ర్యాగింగ్ పేరుతో వేధించారో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, మిగిలిన వాళ్ళ కోసం ఎట్లా గాలిస్తున్నారు? మిగిలిన వాళ్ళ అంటే వాళ్ళ కాలేజీలో వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారని తెలుస్తోందా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు పోలీసులు? ఎస్ రాజేష్, మేడిపల్లి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కేసులో భాగంగా పోలీసులు పురోగతి సాధించారని చెప్పాలి. ఇప్పటికే 9 మందిపై కేసు నమోదు చేయగా, అంటే ఈ ర్యాగింగ్ విషయంలోనే సాయి తేజ్ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్న అనంతరం తన తండ్రి కేసు పెట్టడంతో ఆ కేసులో భాగంగా 9 మందిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ 9 మందిలో ప్రెసెంట్ అయితే 5 పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగిలిన 4 కోసం మాత్రం ప్రత్యేకంగా ప్రత్యేక బృందాలతో అయితే ప్రెసెంట్ గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. వారికి సంబంధించి వాళ్ళ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ వివరాలు అయితే తెలుసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఆత్మహత్య కేసులో భాగంగా సాయి తేజ్ సంబంధించి ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారణ అయింది కాబట్టి ఇందులో ముఖ్య కీలక సూత్రధారి చిన్నబాబు మరియు మిగిలిన 8 మందిని కూడా ప్రెసెంట్ దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కాబట్టి 9 మందిలో 5 మందిని అయితే ప్రెసెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన 4 కోసం అయితే ప్రత్యేక బృందాలతోటి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పోలీసుల నుంచి మనకు అందుతున్న వివరాల ప్రకారం కాలేజీకి సంబంధించిన యాజమాన్యం నుంచి డీటెయిల్స్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన విలేజెస్ కు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. విలేజెస్ కి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ సాయి తేజ్ కి సంబంధించి తండ్రి ఆందోళన చేసిన అనంతరం ప్రెసెంట్ అయితే 5 మందిని అయితే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రిమాండ్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ 4 కోసం అయితే ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా త్వరగానే పట్టుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు తెలుస్తున్న సమాచారం. కాలేజీ యాజమాన్యం సహకరిస్తున్నారా పోలీసులకు? ఎందుకంటే దాంట్లో అడ్మిషన్ అప్పుడు దాంట్లో వాళ్ళ ఊరు, పేరు అనే డీటెయిల్స్ మొత్తం ఉంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా సహకరిస్తుందా పోలీసులకి? ఎస్ రాజేష్, ఇప్పటికే చిన్నబాబుకు సంబంధించి కూడా అతన్ని డిటైన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో భాగంగానే మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టే ఖచ్చితంగా సహకారం అయితే ఉంటుందని చెప్పేసి యాజమాన్యం కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటికే 5 మందిని ఎవరినైతే అరెస్ట్ చేశారో శివకుమార్ యాదవ్, అదేవిధంగా గంగినేని ప్రశాంత్, బుర్రా రోహిత్, చిదరి మురళీధర్, వడ్డం సాయి ప్రసాద్, ఈ 5 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి మిగిలిన 4 ఎవరైతే ఉన్నారో ఆ 4 కోసం కూడా యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు యాజమాన్యానికి సంబంధించే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఆ టచ్ లో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికే ప్రత్యేక బృందాలతో అయితే గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు భరించలేక ఇటీవల సాయి తేజ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ ఆత్మహత్యకు కారణంగా ఆత్మహత్య చేసుకునే విధంగా ర్యాగింగ్ చేసినటువంటి విద్యార్థుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.